కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యపై కీలక నిర్ణయం తీసుకుంది. 5 మరియు 8వ తరగతుల్లో నో డిటెన్షన్ విధానం రద్దు చేస్తూ ప్రకటించింది. ప్రాథమిక విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో 5 మరియు 8వ తరగతులకు నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసింది. దీని ప్రకారం 5, 8వ తరగతులకు చెందిన విద్యార్థులు పై తరగతులకు వెళ్లేందుకు తప్పనిసరిగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు పరీక్షల్లో పాస్ అయినా ఫెయిల్ అయినా హాజరు శాతంతో విద్యా హక్కు చట్టం ప్రకారం పై తరగతులకు పంపించేవారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సిందే. విద్యార్థి పరీక్ష ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్షా ఫలితాలు వెలువడిన 2 నెలలలోపు రెండోసారి పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తారు. అప్పుడు కూడా ఫెయిల్ అయితే 5, 8వ తరగతులు మళ్ళీ చదవాల్సి ఉంటుంది. అయితే ప్రాథమికోన్నత విద్య పూర్తి అయ్యేంత వరకు ఏ విద్యార్థిని పాఠశాల నుండి బహిష్కరించరాదు. ప్రాథమిక విద్య రాష్ట్ర జాబితాలో ఉండటం వల్ల ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఢిల్లీ సహా 16 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలలో 5, 8వ తరగతుల నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశాయి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.